రోజులు ఘోరంగా మారిపోయాయి. ఇలా సంప్రదాయబద్ధంగా పొలాలను సాగు చేసుకుంటూ పాడి పంట చూసుకునే శ్రమజీవులు ఇక కనపడరు. మానవత్వం మనకు బోర్ కొడుతోంది. ఇలాంటి మనిషితనం ఇప్పుడు విసుగు తెప్పిస్తోంది. మనుషులు పంట పండించడం ఏంటి, అసలు వీళ్ళు నాట్లు నాటడం ఏంటి, ఎంత టైం వేస్ట్, పైగా పనోళ్లకు వాళ్ళు అడిగినంత కూలివ్వాలా, లేబర్తో పడలేమండి అంటూ సోయగాలు పోయే ధనవంతులు కూలికి బదులు జస్ట్ ఛార్జ్ చేయించి కావలసినంత పని చేయించుకునే టెక్నాలజీ వచ్చేసింది. దీన్ని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావడం లేదు. అసలు విషయానికొస్తే యంత్రాలు, వివిధ రకాల టెక్నాలజీ ఉపయోగించి రైతులు వ్యవసాయం చేయడం చూశాం. కానీ మనుషుల అవసరం లేకుండా రోబోలు వ్యవసాయం చేయడం చూశారా? దీనికి సంబంధించిన వీడియో గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వరి నాట్లు వేస్తున్న రోబోలు, పంట అయిన తర్వాత వరి పంట కోస్తున్న రోబోలు ఈ వీడియోలో కనబడతాయి. సాధారణ మనుషుల్లాగే మడిలోకి దిగి వరి నాట్లు, పంట కోయడం ఆ రోబోలు చేస్తుంటాయి. ఈ రోబోల వ్యవహారంపై నెటిజన్లు మాత్రం పలు విధాలుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ క్షేత్రాల్లో తీవ్ర కార్మికుల కొరతను ఎదుర్కొంటున్న తరుణంలో ఇలాంటి రోబోలు ఉండడం ఎంతో ఉపయోగమని నెటిజన్లు అభిప్రాయాలు తెలుపుతున్నారు. రోబోలకు కూలి బదులు ఛార్జింగ్ పెడితే సరిపోతుందని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు పొలం మీద వచ్చే డబ్బు కన్నా వీటిని మెయింటైన్ చేసే ఖర్చు ఎక్కువ అవుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. కాగా రోబోల వ్యవసాయం వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డీప్ ఫేక్ వీడియో అని నిపుణులు చెబుతున్నారు.